Hello guys, welcome to day 4 in our 100 days, 100 vlogs. సో ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త ఇస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేసిన. ఇది వేరే వ్లాగర్స్ చేసినరా చేయలేదు అయితే నాకు తెలీదు. బట్ సో ఈరోజు ఏంటంటే లైక్ మనం డే బిఫోర్ ఎస్టర్డే లైక్ 100 రూపీస్ తోటి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం కదా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మన ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫ్రెండ్స్ నుంచి అయితే మనం హోస్ట్ ఆర్ స్పాన్సర్ అయితే చేస్తారనమాట. సో అదే నిన్న మధ్యాహ్నం అయితే నేను ఒక స్టేటస్ పెట్టిన. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా. సో ఇది స్టేటస్ పెట్టిన. సో దానికైతే మోర్ దెన్ 47 పీపుల్ అయితే చూసిండ్రు. దాంట్లో నుంచి అయితే 2 మెంబర్స్ అయితే నాకు ఫుడ్ అయితే స్పాన్సర్ చేస్తా అని చెప్పిండ్రు. సో దీంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరు చేయలేదు, ఒకరు లంచ్ అండ్ ఇంకొకరు అయితే డిన్నర్ చేసిండ్రు. సో వాళ్ళు లంచ్తో పాటు నా కోసం ఎందుకు చేసిండ్రు అండ్ ఎవ్రీథింగ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ అదే మనం ఏదైనా రెస్టారెంట్కి లేదంటే వేరే ప్లేస్కి వెళ్తాం కదా తినడానికి. సో తినే దగ్గర మనం డిస్కస్ చేద్దాము. సో ఇది అనమాట ఈరోజు మన క్రేజీ వ్లాగ్. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్ గైస్, లెట్స్ గో. మన బడ్జెట్ వచ్చేసి అప్ టు 200 వరకు అవుతుంది లంచ్కి అయితే. సో నేనైతే 2 డిఫరెంట్ డిషెస్ అనుకుంటున్నా. ఒకటేమో తెలంగాణ అథెంటిక్ లేదంటే మన తెలుగు అథెంటిక్ ఫుడ్ ఫుల్ మీల్ ఉంటుంది కదా. సో అది దొరకకపోతే ఒకవేళ చికెన్ బిర్యానీ, సో ఇదేదైనా నాన్ వెజ్ బిర్యానీ ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అసలు ఆ రెస్టారెంట్ ఏంటిది ఇది అని చెప్పేసి నేనైతే డిసైడ్ కాలేదు. సో వెళ్తూ చూద్దాము, ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే అక్కడే ఆపి సో మనం అక్కడనే వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. సో ఎల్బీ నగర్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చిన. సో ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అంట. సో అక్కడ ఓకే, సో అక్కడ మెన్షన్ చేసారు కదా. సో కింద వచ్చేసి నార్మల్గా నిల్చొని తినడానికి ఉంటుంది, పైన డైనింగ్. సో దీంట్లోకి వెళ్ళి చూద్దాము. అసలు నేను ఇందులోకి రావడం ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఒకసారి అయితే అనుకున్నాము కిందనా పైన అని చెప్పేసి. బ్రో డైనింగ్ ఉందా పైననా? ఓకే, సో డైనింగ్ వచ్చేసి పైన అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కర్రీ పాయింట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ కర్రీ పాయింట్స్, అదే కాకుండా డ్రింక్స్, సో అట్లాంటివి అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ టీ కాఫీ, సో ఇవి కూడా అయితే ఉన్నాయి. సో మనకి డైనింగ్ అయితే పైనకి వెళ్ళాలి. పైన డైనింగ్, కాకపోతే మనం కిందనే టోకెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కూడా తినడానికి అవైలబుల్ ఉంది, కాకపోతే ఇక్కడ ఓన్లీ నిలబడి తినాలన్నమాట. సో అదొకటి. సో పైన వెళ్ళి పుర్సత్గా కూర్చొని తిందామని చెప్పేసి అనిపించిండే. సో అట్లా ఫస్ట్ మీల్ అయితే ఎంతో అనుకున్నాము. ఓకే, రైస్ మెనూ, సాంబార్. అంకల్ వెజ్ మీల్స్ ఎంత? ఫుల్ మీల్స్ 300 ఫుల్ మీల్సా? అంటే అన్లిమిటెడ్ అవి? ఓకే, సో మనకైతే మీల్స్ అయితే 300 రూపీస్ అంట. సో ఒకటి మీల్ ఇవ్వండి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, మనకిది 300 అనమాట మీల్. సో డైనింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉందంట. లెట్స్ గో. రైట్, ఓకే. సో ఇది వచ్చేసి మనకైతే డైనింగ్. ఓకే, మీల్. అంటే దీంట్లో ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయి మ్యామ్. మొత్తం ఏసీ డైనింగ్ అనమాట. చూద్దాం. సో నాతో పాటు ఇంకెవరైనా వస్తే బాగుంటుంది, బట్ స్టిల్ ఒక్కనే రావడం వల్ల. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు మొత్తం టోటల్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకైతే అరటాకులు అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను కింద చూస్తే అర్థం కాలేదు, బట్ ఇక్కడైతే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఫస్ట్ చూద్దాము అసలు 300కి మనం తీసుకున్న మీల్ వర్తా కాదా అని చెప్పేసి. సో అట్లా. అండ్ సో మనకైతే ఈ మీల్ స్పాన్సర్ చేసింది మా ఓల్డ్ ఆఫీస్లో ఉన్న ఒక కొలీగ్ అనమాట. తన నేమ్ వచ్చేసి అమ్ము. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. అండ్ తను ఏమి మన కోసం ఎందుకు స్పాన్సర్ చేసిందని కూడా చెప్తా అని చెప్పిన కదా.
సో ఇక్కడ నేను సైడ్కి మెన్షన్ చేస్తా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్. సో ఇది ఇక్కడ చూడొచ్చు మొత్తానికి అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకా రైస్ కూడా రాలేదన్నమాట. మొత్తం 13 ఐటమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది వాళ్ళు ఇప్పుడు సర్వ్ చేసింది అయితే మనం టేస్ట్ అయితే చూద్దాము. టమాటో రైస్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, టమాటో రైస్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి కదా, ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ నేను ఇది సేమ్ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిండే అనమాట కూకట్పల్లిలో. అక్కడ నేను ఫుల్ మీల్ తీసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట ఫుల్ మీల్ తీసుకోవడము. అండ్ సో అట్లా పాపడ్ కూడా యాడ్ చేసిండు. సో ఇంకొకటి థింగ్ ఏంటంటే నేను ఈరోజు సోలోగా వచ్చినాం, ఫస్ట్ టైం సోలోగా ఫుడ్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం కూడా. పొద్దున్న నుంచి ఏం తినకపోవడానికి అయితే అది నాకైతే వర్త్ అనిపిస్తుంది. పొద్దున్న ఏమైనా తినే ఉంటే అయితే ఇంత అన్నం అసలు తినలేను. సో ఇప్పుడే మళ్ళీ ఇంకా పూరి పాపడ్ నాకైతే ఫుల్ అయిపోతుంది. అసలు డౌట్ వస్తుంది ఏంటన్నా తింటానా తినానా అని చెప్పేసి. బట్ ఇప్పటివరకు తిన్నది అయితే టేస్ట్ అయితే ఓకేనే ఉంది. రైస్ స్టార్ట్ చేయండి. చాలు చాలు, నేను మళ్ళీ చెప్తాను. సో గైజ్ ఓవరాల్గా అయితే పిచ్చగా నచ్చింది ఇక్కడ. ఎందుకనంటే లైక్ ఇంట్లో అసలు ఎలా ఉంటుందో అక్కడికైతే ఇక్కడ తక్కువ లేదు. అయితే మంచి ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ అనుకున్న 300 కట్టినా, ఇదంతా ఏమి ఉండదేమో అనుకున్నా, బట్ అదేం లేదు, చాలా బాగుంది. అండ్ కర్రీస్ వచ్చేసి నాకు ఓన్లీ కర్రీసే మోర్ దెన్ 7-8 డిఫరెంట్ కర్రీస్ వేసిండ్రు. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ మనకి ఫీడ్స్ కూడా యాడ్ చేసిండు. అట్లనే మనకి కర్డ్ పెరుగు ఉంటుంది కదా, పెరుగు కూడా వాళ్ళు ఎట్లా మనకి వేస్తారనేది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇంకోటి నాకు పూరి పాపడ్ రైస్ పులిహోర, సో ఇట్లాంటి డిఫరెంట్ రైసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రు. తినలేక వస్తానేమో అనుకున్నాం, బట్ టేస్ట్ బాగుంది. అండ్ పొద్దున్న నుంచి కూడా ఏం తినలేదు కాబట్టి రప్ప అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కర్డ్ అని చెప్పినా కదా, చూడండి డైరెక్ట్ మనకి పాట్లోనే తీసుకొచ్చి వేస్తాడు అనమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లేట్ చూడొచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 24 ఐటమ్స్లో ఓన్లీ ఇక్కడ అన్ని 1 2 3 4 5 ఐటమ్స్ అయితే మిగిలినాయి. ఇవి తినగలనేమో కానీ స్వీట్ తినాలంటే తల ప్రాణం తోగుకు వస్తుంది నాకు. యాక్చువల్గా చాలామంది ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ బాగా ఇష్టపడతారు కదా, నాకు స్వీట్ అంటే ఎందుకో వామిటింగ్ వస్తుంది ఫుడ్ తిన్న తర్వాత. బట్ స్టిల్ ఇక్కడ పెట్టినందుకు అంటే ఫుడ్ టేస్ట్ చేద్దాం. మనకైతే డబల్ కా మీఠా అండ్ అట్లనే దీన్ని ఇది ఏం లడ్డు అంటారంటే బ్రో, దీన్ని ఏమంటారు బ్రో? పూర్ణం బూర అంట. సో దీంట్లో వాళ్ళు ఏంటంటే గీ కూడా యాడ్ చేసిండ్రు. చూద్దాం. బాగుంది, కానీ నేనే స్వీట్ తినాను కాబట్టి నాకు నచ్చలే. గాడ్ ఫైనల్గా అయితే మనదైతే కంప్లీట్ అయిపోయింది. లిటరల్గా నేను వచ్చినప్పుడు మధ్యలో అయితే ఫుల్ ఉండే. సో ఇప్పటికీ 30 to 40 మినిట్స్ అయింది నేను తినబట్టి. నాకైతే ఇంకా వాటర్ కూడా వెళ్ళవన్నమాట లోపలికి, అంత టైట్ అయిపోయింది స్టొమక్ మాత్రం. సో 300 రూపీస్కి మీల్ వర్తానంటే వర్తనే చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ వైజ్గా అండ్ సర్వీస్ వైజ్గా. లైక్ నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ నాకు లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్కి కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ స్టిల్ అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు నేను ఏం తినలే అనమాట. సో ఇంతగానం తినడానికి మెయిన్ రీజన్ మార్నింగ్ నేను తినకపోవడము. సో అది కూడా ఒకటి. ఎవరైనా మంచి ఫుడ్ ఎల్బీ నగర్లో ఏమైనా ఆఫ్టర్నూన్ ఇట్లా తినాలనుకుంటే మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంటే ఈ హోటల్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అండ్ సో ఎవరైనా ఉంటే కనుక్కుందాం వాళ్ళకి ఫుడ్ ఎట్లా అనిపించిందో కూడా ఒకసారి అయితే మనం తెలుసుకుందాము. దాంతోపాటు సో ఈవినింగ్ స్పాన్సర్ ఎవరు, సో మనం ఏ హోటల్కి వెళ్తున్నాం, సో అది కూడా చూసిద్దాం.
లెట్స్ గో. ఫుడ్ అయిపోయి నేను వెళ్ళిపోదామనే టైంలో లాస్ట్ మినిట్లో స్వీట్ పాన్ కూడా ఇచ్చారు. నాకు స్వీట్ పాన్ అంటే మస్తు ఇష్టం అనమాట. సో స్వీట్ లైక్ డబుల్ కమిటీ కూడా మంచిగా ఉండే, బట్ ఏంటంటే నేను స్వీట్స్ తినాను కాబట్టి సో నేను నచ్చలేదని చెప్పిన, బట్ స్టిల్ సో ఇది నాకైతే సర్ప్రైజ్. ఇది కూడా చూద్దాం. మొత్తం ఫుడ్ తిన్న తర్వాత అది బిర్యానీ అయినా సో ఏది తిన్న తర్వాత నేను సో ఇది తినకపోతే అంత ఫుల్ఫిల్మెంట్ ఉండదన్నమాట. సో ఇప్పుడు 300 రూపీస్ వర్త్. సో అది సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్. సో థ్యాంక్స్ బ్రో. సో బ్రో వాళ్ళు అనమాట సర్వీస్ చేసింది. సో బెస్ట్ సర్వీస్ ఉండే, నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్తో పాటు సర్వీస్ కూడా. సో ఇది ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈవినింగ్ మళ్ళీ ఇంకొక హోటల్కి వెళ్ళి సో అక్కడ కూడా ఫుడ్ ఎట్లుందో చూసి సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. ఇట్స్ టైమ్ టు డిన్నర్ అనమాట. సో ఈరోజు అయితే నేను బన్నీ కూడా వచ్చిండు. బన్నీ అయితే చాలా రోజుల తర్వాత మన వ్లాగ్లో వచ్చిండు కదా బన్నీ. సో 3 months అయిందా? ఇప్పుడు 3 months బ్యాక్ వచ్చిండు. సో రేపైతే తనకి స్కూల్ స్టార్ట్ అనమాట. సో అందుకే ఈరోజు వచ్చి బన్నీతోటి ఫుడ్ ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో మేమైతే వనస్థలిపురంలో ఉన్న ఒక లిప్స్ అండ్ లిక్స్ అనే లైక్ ఇది ఇన్సైడ్ అనమాట, ఇన్సైడ్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి మనకి వనస్థలిపురం నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట పైన. సో ఇక్కడ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసి అట్లనే మనకు ఫుడ్ ఈరోజు ఎవరు స్పాన్సర్ చేసిండారు ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. కింద మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో రెస్టారెంట్ అనమాట. సో చూద్దాం. మనం వచ్చేసి వనస్థలిపురంలో ఉన్న లిప్స్ అండ్ లిప్స్కి అయితే వచ్చినాము. నాకు ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సో ఫేవరెట్ దగ్గర రెస్టారెంట్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి లోపల ఉంటుంది. సో బట్ ఇక్కడ క్రౌడ్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటారు, స్పెషల్గా ఆఫ్టర్నూన్కి అండ్ ఈవినింగ్ లైక్ ఈ టైంకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను బన్నీ ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చినాము. సో ఫుడ్ని స్పాన్సర్ చేసింది ఎవరు అనుకుంటున్నారా? సో మన ఇంతకుముందు బ్లాగ్లో కూడా తను వచ్చింది, తనే సంధ్య అనమాట. సో సంధ్య అయితే ఈరోజు మనకి ఫుడ్ అయితే స్పాన్సర్ చేసింది. నాతో పాటు బన్నీ కూడా స్పాన్సర్ చేసింది అనమాట. సో ఈరోజు నాకు బన్నీకి బడ్జెట్ వచ్చేసి 250 రూపీస్. 250 రూపీస్లో మేము లైక్ ఇక్కడ తినొచ్చు. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా అంత హై ఏమి ఉండదు అనమాట. సో దీంట్లో మనం ఏం ఆర్డర్ చేసుకుంటాం, ఏం తింటాం అనేది సో ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాం. ఎప్పుడైనా వనస్థలిపురంలో ఉన్న లిప్స్ అండ్ లిక్స్కి ఎప్పుడైనా వస్తే సో డెఫినెట్గా ఆర్డర్ చేయాల్సిన ఒక 2 డిషెస్ అయితే మీకు చెప్తాం. వన్ ఈజ్ చికెన్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి చికెన్ మంచూరియా. నాకైతే చాలా 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 ఫేవరెట్ ఇక్కడ. సో అది అండ్ ఈరోజు షెజ్వాన్ ఇక్కడ అవైలబుల్ లేకుండే. సో నేను వచ్చేసి ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా అయితే టేస్ట్ బాగుంటాయి. అండ్ ఇక్కడ బౌల్ సర్వీస్ అనమాట. దానివల్ల ఏంటంటే ఫుడ్ చాలాసేపటి వరకు గరంగా ఉంటుంది, వేడివేడి తినొచ్చు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. బన్నీని అడుగుదాం. బన్నీ ఎట్లుందిరా? సూపర్ ఉంది. సూపర్ ఉంది. అవునా? తినగలుగుతా బౌల్ మొత్తం? బౌల్ మొత్తం తినగలుగుతావా? సో అది సో అండ్ ఇక్కడ సిట్టింగ్స్ కూడా ఎట్లుంటాయంటే చూసిండు కదా. సో ఇండివిజువల్ సిట్టింగ్ కాకుండా ఇట్లా పెద్ద పెద్ద సిట్టింగ్స్ ఉంటాయి అండ్ మంచిగా ఉంటుంది అనమాట. రెస్టారెంట్కి వస్తే ఫుడ్తో పాటు అంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా ఫైనల్గా అయితే 2 మీల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమ్ము అండ్ సంజయ్ ఫర్ డెలీషియస్ ఫుడ్. ఈరోజు అయితే ఫుడ్ని పిచ్చా ఎంజాయ్ చేసిన. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మధ్యాహ్నం మనం ఎల్బీనగర్లో ఉన్న అదేంటి ఆ రెస్టారెంట్కి వెళ్ళాం కదా. సో అక్కడ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసినట్టే. అండ్ ఇప్పుడు లిప్స్ అండ్ లిప్స్లో కూడా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ సో ఇది అన్నిటికన్నా పైన సో లైక్ మన వీడియోస్ కోసం వాళ్ళు పెట్టిన క్యూట్ మెసేజెస్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో ఇట్లా లైక్ సంధ్య అండ్ అమ్ము అనే కాదు, వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసిండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్ ఆల్సో. సో అది గైస్ ఈరోజు వ్లాగ్. సో రేపటి వ్లాగ్లో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.